కదా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదే రోజున లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి కన్వర్జెన్సీ నిధులు కూడా తీసుకొచ్చి 1000 కిలోమీటర్లు సప్లాన్ నిధులతో మొత్తం కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేశామంటే ఒక సంపద సృష్టి జరిగింది అధ్యక్ష. పల్లెల్లో ముఖ్యంగా దళిత వాడల్లో సంపద సృష్టి జరిగిందనే వాస్తవాన్ని ఇవాళ ప్రజలు గమనించారు అధ్యక్ష. కాబట్టి గత 5 ఏళ్లు పరిపాలన చూశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడాలి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే నమ్మి దళితుల్లో ముఖ్యంగా 180% ఓట్లేసి గెలిపించారు అధ్యక్ష. నమ్మి ఓట్లేసి గెలిపించిన వాళ్ళని నట్టాట ముంచినట్టు మీద కాలేసి తొక్కి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇలా ఏం చేశాడో అందరూ చూశారు అధ్యక్ష. అన్ని పథకాలు రద్దు, దాదాపు 27 పథకాలు, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఉన్నత విద్యా అవకాశాలు కానీ, ఎన్టీఆర్ విద్యోన్నతి కానీ, అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కానీ అన్ని పథకాలు కూడా రద్దు చేసేసి జనరల్ స్కీమ్స్ లో కలిపేసి ఘోరాతి ఘోరంగా మోసగించబడినటువంటి వర్గం ఏదైనా ఉంటుంది దళితుల అధ్యక్ష.